హాయ్. అలెగ్జాండర్ దండయాత్ర కాలం నాటి తక్షశిల రాజు ఎవరంటే అంబి. అలెగ్జాండర్ దండయాత్ర కాలం నాటి తక్షశిల రాజు అంబి. ఆల్రెడీ మనం తక్షశిల గురించి చెప్పుకున్నామ్మా. ఓకే, సో మగధ పాలకుడు ఎవరంటే ధనానందుడు. అప్పుడు పాలిస్తున్న మగధ రాజు ధనానందుడు. నెక్స్ట్ సింధు జీలం నదుల మధ్య గల ప్రాంతం తక్షశిల అంటారు. నెక్స్ట్ జీలం చినాబ్ నదుల మధ్య గల ప్రాంతం ఏదంటే పౌరవ. ఈ పౌరవ వంశపు రాజే ఎవరు? పురుషోత్తముడు లేదా పోరస్ అంటారు. ఓకే, అయితే అలెగ్జాండర్ భారత్ పైకి దండయాత్ర ఆహ్వానించిన రాజు ఎవరంటే అంబి. ఈ అలెగ్జాండర్ను భారత్ పైకి దండయాత్రకు ఆహ్వానించిన రాజు అంబి. అందుకే అతన్ని మొట్టమొదటి దేశద్రోహిగా పేర్కొంటారు. భారతదేశంలో మొట్టమొదటి దేశద్రోహి ఎవరంటే అంబి. ఓకే, భారత్లో మొట్టమొదటి దేశద్రోహి అలెగ్జాండర్. హిందూ కుష్ పర్వతాలు దాటి ఖైబర్ బోడాల్ కనుమల ద్వారా భారత్లోకి ప్రవేశించాడు. ఈయన ఇండియాలోకి ఎలా ప్రవేశించాడు? ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించాడు. హిందూ కుష్ పర్వతాలు దాటి ఖైబర్ బోలాన్ అనే కనుమల ద్వారా భారత్లోకి ప్రవేశించాడు. ఒకసారి రెడీ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక జీలం నది యుద్ధం లేదా గ్రీకులు ఏమన్నారు? ఈ యుద్ధాన్ని హైడాప్సస్ యుద్ధం అన్నారు. ఓకే, సో ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 326లో జీలం నది ఒడ్డున జరిగింది ఇది అలెగ్జాండర్ మరియు పోరాస్. అయితే ఈ యుద్ధంలో పోరస్ భయంకరంగా పోరాడాడు. అప్పుడు తెలిసింది అలెగ్జాండర్కు ఇండియా యొక్క గొప్పతనం, ఇండియాలో కూడా ఇటువంటి గొప్పవారు ఉన్నారా అని. అంటే భయంకరంగా పోరాడినాడు. ఆయన యొక్క వీరత్వానికి ఈయన మెచ్చుకున్నాడు. ఓకే, అయినప్పటికీ ఎవరు? పోరాస్ ఓడిపోతాడు, అలెగ్జాండర్ గెలుస్తాడు. ఓకే, అలెగ్జాండర్ భారత్లోకి ఆక్రమించిన 3 ప్రాంతాలు వచ్చేసి ఏది ఆ పాలకునిగా నియమించాడు. ఏ ప్రాంతాలు అంటే కాబుల్కు నికోనార్, సింధుకు పిలప్పసు, గాంధారకు యాడమస్. ఓకే, ఇవి చూసుకో. కాబుల్ నికోనారు, సింధు పిలప్పసు, గాంధార యాడమస్, వీటిని పాలకులుగా నియమించాడు. అయితే ఈ 3 ప్రాంతాలకు పర్యవేక్షకుడు ఎవరంటే సెల్యూకస్ నికేటర్. ఈ 3 ప్రాంతాలకు పర్యవేక్షకుడుగా సెల్యూకస్ నికేటర్ను నియమించాడు. పోరస్ యొక్క వీరత్వాన్ని మెచ్చుకొని తన రాజ్యాన్ని తనకే ఇచ్చి వెనుతిరిగాడు అలెగ్జాండర్. ఓకే, ఇక భారత్లో ఈయన ఎన్ని నెలలు ఉన్నాడు అలెగ్జాండర్ అంటే 19 నెలలు ఉన్నాడు. 19 నెలలు భారత్లో ఉన్నాడు. అలెగ్జాండర్ మగధ సామ్రాజ్య దండయాత్రను చేపట్టకపోవడానికి కారణం ఏంటంటే ధనానందుడు అత్యధిక బలశాలి, తర్వాత 2 లక్షల సైనిక బలాన్ని పోషిస్తున్నాడు. ఆ సైన్యాన్ని చూసి అలెగ్జాండర్ భయపడి ధనానందుడి పైకి సాహసించలేదు. ఓకే, అప్పటికి అలెగ్జాండర్ సైనికులు అలసట చెందిపోయినారు. ఓకే, నెక్స్ట్ అలెగ్జాండర్ 323 బీసీలో బాబిలోనియా వద్ద మరణిస్తాడమ్మా. అంటే బాగ్దాద్ ఇరాక్ వద్ద ఉందమ్మా, అక్కడ మరణిస్తాడు. అప్పటికి ఈయనకు 32 సంవత్సరాలు. ఓకే, అలెగ్జాండర్ మరణాంతరము గ్రీకు ఆక్రమిత ప్రాంతాలన్నిటికీ సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరు? సెల్యూకస్ నికేటర్. ఇక అలెగ్జాండర్ భారత్ను అద్భుత భూమిగా పేర్కొన్నాడు. అలెగ్జాండర్ భారతదేశాన్ని అద్భుత భూమిగా పేర్కొన్నాడు. ఓకే, ఇక అలెగ్జాండర్ ఎదిరించిన రాణి అస్సకనాయి రాణి. అలెగ్జాండర్ ఎదిరించిన రాణి ఎవరంట? అస్సకనాయి రాణి. ఓకే, నెక్స్ట్ అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో ఓడించిన గణరాజ్య తెగలు ఏదంటే మాలవ 1, సిబి 1, క్షుద్రక 1, అర్జునాయిక తెగలు. ఇవి వెనుతిరిగినప్పుడు చిన్న చిన్న తెగలను ఓడించాడు. తిరుగు ప్రయాణంలో ఓడించిన గణరాజ్య తెగలు ఇవి. ఓకే, అయితే అలెగ్జాండర్ తన రచనల్లో భారత్ ప్రాంతాలను గ్రీకు పదజాలంతో ఉపయోగించాడు. తన రచనల్లో భారత ప్రాంతాలను కొన్నిటిని ఏమంటున్నాడు? గ్రీకు రచనలతో పదాలతో ఉపయోగించాడు. కొసానిసస్ హిమాలయాలకి ఏమని పేరు పెట్టాడు? కొసానిసస్ అన్నాడు. అలాగే శాండ్రాకోటస్ అంటే ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు, శాండ్రాకోటస్. నెక్స్ట్ అమిత్రోఖేడ్స్ లేదా అమిత్రోఖోడ్స్ ఎవరు? బిందుసారుడు. ఓకే, ఈ పదాలు ఉపయోగించాడు. ఇక అలెగ్జాండర్ దండయాత్ర ఫలితాలు ఏమున్నాయంటే మనకు రాజకీయంగా శాశ్వత ఫలితాలు ఇవ్వలేదు. అంటే అలెగ్జాండర్ యొక్క రాజకీయంగా శాశ్వత ఫలితాలు ఇవ్వలేదు అలెగ్జాండర్ దండయాత్ర. ఓకే, ఇక భారత్ పర్షియా మధ్య భూ సముద్ర మార్గాలు ఏర్పడాయి. భారత్ మరియు పర్షియాల మధ్య భూ సముద్రం యొక్క మార్గాలు ఏర్పడాయి. ఇక గ్రీకుల నుంచి నాణేల ముద్రణ, ఖగోళ విజ్ఞానం నేర్చుకున్నారు. గ్రీకుల నుంచి నాణేల ముద్రణ ఒకటి, అంటే లోహాలతో నాణేల ముద్రణ, తర్వాత ఖగోళ పరిజ్ఞానం నేర్చుకున్నారు వీళ్ళు. ఇక గ్రీకుల యొక్క ప్రభావం వలననే
భారత్కు ఇండియా అనే పేరు వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీకుల యొక్క ప్రభావం వలనే భారత్కు ఇండియా అనే పేరు వచ్చింది. వాళ్ళు ఇండస్ సింధు నదిని ఇండస్ అన్నారు. ఇండస్ కాస్త ఇండియాగా మారిపోయింది. ఓకే, అరబ్బులు ఏమన్నారు, హిందుస్థాన్ అని పేరు పెట్టారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీరి దండయాత్రల ఫలితంగా ఇండో గ్రీక్ శిల్పకళ అంటే గాంధార శిల్పకళ ఏర్పడింది భారతదేశంలో. ఈ గ్రీకుల యొక్క దండయాత్ర వల్లనే ఇండో గ్రీకు శిల్పకళ లేదా గాంధార శిల్పకళ అనేది ఇండియాలో ఏర్పడింది. పరిశ్రమల ఏర్పాటు జరిగిందని బౌద్ధ గ్రంథం ఏది దిగ నికయ పేర్కొన్నది. దిగ నికయ అనే గ్రంథం ఒకటి ఉంది. ఓకే, బౌద్ధ గ్రంథం. ఈ బౌద్ధ గ్రంథము పరిశ్రమల ఏర్పాటు మన దేశంలో జరిగిందని పేర్కొన్నది. ఓకే, ఇక శ్రేణులు అనే వ్యాపార సంఘాలు ఏర్పాటు ప్రారంభమైంది. శ్రేణులు గిల్డ్స్, ఓకే, లేదా శ్రేణులు అనే వ్యాపార సంఘాల ఏర్పాటు జరిగింది. ఇక అలెగ్జాండర్ దండయాత్రపై చరిత్రకారులు యొక్క వ్యాఖ్యానాలు ఏం చెప్పారో వాళ్ళు ఇది చూసుకోండి ఒకసారి. ఆర్సి మజుందార్ ఏమన్నారు, ఈ దండయాత్ర పెద్దగా చెప్పుకోదగిన సైనిక విజయం కాదు. ఈ దండయాత్ర పెద్దగా చెప్పుకోదగిన సైనిక విజయం కాదు అన్నాడు. అంటే ఆల్రెడీ తెలుసు. అంటే ఆయన రావడము, పోరాడడం, పోరస్తో పోరాడడం, తర్వాత చిన్న చిన్న వాళ్ళతో పోరాడడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో అంబి అనేవాడు దేశద్రోహి అయినప్పటికీ ఈయన మొత్తానికి గెలిచినాడు. ఎవరు? అలెగ్జాండర్. అయితే ఈయనను ధీటుగా ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి ఎవరంటే పోరస్ లేదా పురుషోత్తముడు. అంటే ఇండియాలో ఇటువంటి గొప్ప వాళ్ళు కూడా ఉన్నారా అనేది చెప్పుకుంటున్నాం. ఓకే, అంతకంటే ముందు అలెగ్జాండర్ యొక్క భార్య వచ్చి పోరస్కు రాఖీ గట్టి వెళ్ళిపోతుంది. నా భర్తను ఏమీ చేయవద్దని అప్పట్లోనే, అంటే రాఖీ పూర్వం అప్పట్లోనే ఉంది, క్రీస్తు పూర్వం ఉండి, నా భర్తను అంటే అలెగ్జాండర్ ఏమీ చేయవద్దని పోరస్కు రాఖీ కట్టి వెళ్తుందని ఒక చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఓకే, ఇక నెక్స్ట్ విఎస్ స్మిత్ ఏమన్నాడు అంటే అలెగ్జాండర్ తూర్పు పశ్చిమ దేశాల మధ్య అడ్డగోడలను తొలగించాడన్నాడు. విఎస్ స్మిత్ తూర్పు మరియు ఏది పశ్చిమ దేశాల మధ్య అడ్డుగోడలను తొలగించాడని చెప్పాడు. ఇది మనకు అలెగ్జాండర్ గురించి ఖచ్చితంగా మనకు ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతాడమ్మా. ఓకే, సో సుభాన్ జీకే వాళ్ళు ప్రతిదీ చిన్న చిన్న వీడియోస్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిదీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మా ఇవి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి వీలు కలుగుతుందనే ఉద్దేశంతో చిన్న చిన్న వీడియోస్గా చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, విజయం సాధించండి. ఓకే, ఆల్ ది బెస్ట్.